సో నిజానికి భారత్ ఈ విషయంలో మాత్రం కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని చెప్పాలి. అటు ఇజ్రాయెల్ విషయంలో కానీ ఇటు ఇరాన్ విషయంలో కానీ ఎక్కడా వన్ సైడెడ్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉంటూ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంక్షోభం రాకుండా కొంత తటస్థానంగానే ఉంది. ఈవెన్ అట్లా ఉన్నందుకే ఇరాన్ కూడా ఈరోజు భారత్ని పెద్దన్న పాత్ర పోషించాలి, మధ్యవర్తిత్వానికి భారత్నే నమ్మేటువంటి పరిస్థితుల్లోకి ఇరాన్ వచ్చిందంటే భారత్ చాలా గొప్పగా వ్యవహరించిందని అర్థం చేసుకోవాలి. సో ఇట్లా నేపథ్యంలో మనకి ఇప్పటికే అంటే హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసేసిన తర్వాత 2 నౌకలు మాత్రమే భారత్కు చేరుకున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు హర్మూజ్ జలసంధి భారత్కు తెరుచుకుంది. ఇది భారత్కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, భారత ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే యుద్ధం 27వ రోజుకు చేరుకుంది. అటు అమెరికా ఎక్కడ తగ్గట్లేదు, ఏకంగా సైనిక ప్రయోగానికే అంటే గ్రౌండ్ బ్యాటిల్కే సిద్ధమవుతోంది హర్మూజ్ను ఓపెన్ చేయించడానికి. బట్ ఇట్లా నేపథ్యంలో ఇరాన్ మాత్రం కొంత ఉపశమనం కల్పించింది. ఇరాన్కు మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ మిత్ర దేశాలన్నిటికి కూడా ఇరాన్ గ్రీన్ ఫ్లాగ్ ఊపేసిందని చెప్పాలి. దీంట్లో ఇటు ఇరాన్ భారత్తో పాటు చైనా, రష్యా, ఇరాక్తో పాటు పాకిస్తాన్కు పాటు ఈ అంటే వీటితో పాటున్నటువంటి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ మిత్ర దేశాలన్నిటికి కూడా హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్ళడానికి కొంత యాక్సెప్ట్ చేసింది, అనుమతులు అయితే ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. సో స్నేహపూర్వకంగా ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా హర్మూజ్ నుంచి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ వేసేసింది. సో భారత్కు ఒక భారీ ఉపశమనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చమురు నిల్వలు భారత్లో తగ్గిపోతున్నాయి. గతంలోనే చెప్పడం జరిగింది, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పటికే బంకుల దగ్గర ఆగిపోతున్నటువంటి పరిస్థితి వెహికల్స్ అన్నీ కూడా. సో మనకి ఇంకా కేవలం 90 రోజుల నిలువలు మాత్రమే ఉన్నాయనేటువంటి భయం ఒకటైతే కనుక ఎల్పిజి విషయంలో మాత్రం ఇంకా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఎల్పిజీలు ఆగిపోయాయి. ఇండ్లల్లో సిలిండర్లు అయిపోతే ఆల్టర్నేట్ వాళ్ళు ఎలక్ట్రికల్ స్టవ్స్ వైపు వెళ్తున్నారు, లేదంటే రెస్టారెంట్లు కూడా పూర్తి స్థాయిలో షట్ డౌన్ అయినటువంటి పరిస్థితి, మెనూ కూడా తగ్గించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు హర్మూజ్ ఓపెన్ అయితే కనుక భారత్కు భారీ లాభం అని చెప్పాలి. ఇప్పటికే మార్కెట్లు మొత్తం కూడా చాలా డల్గా నడుస్తున్నాయి, చాలా మైనస్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. సో స్టాక్ మార్కెట్ కూడా బలహీనపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వరల్డ్ మార్కెట్ పూర్తిగా దెబ్బతింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. అమెరికా దీంట్లో భారీగా నష్టపోతుంది. ఇప్పటికే 30-40 ట్రిలియన్ డాలర్ల డబ్బులను వెచ్చించి ఈ యుద్ధం కోసం. సో ఆర్థికంగా కూడా అమెరికా ఇప్పటికే నష్టపోతుంది. సో భారత్ మాత్రం ఈ విషయంలో కొంత వ్యూహాత్మకంగా ఉందని చెప్పాలి. అంటే గతంలో ఈ హర్మూజ్ సముద్ర జలసంధిని పూర్తిగా మూసేసినా కానీ మనం మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు కానీ అటు జయశంకర్ కానీ ఇటు అమిత్ షా కానీ ఎప్పటికప్పుడు ఇరాన్తో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. సో ఇరాన్తో సంప్రదింపులు జరుగుతున్నటువంటి క్రమంలోనే అటు ట్రంప్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. సో అన్ని చర్చల తర్వాత ఇరాన్ మాత్రం ఒక శుభవార్త చెప్పిందని చెప్పాలి. దీంట్లో భాగంగా అటు